మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. వనదేవతల దర్శనానికి తరలి వస్తున్నారు భక్తులు. అమ్మవారికి బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొందరు భక్తులు రెంటు తీసుకున్న గుడారాల ముందే అమ్మవార్ల గద్దెలను నిర్మించి పూజలు చేస్తున్నారు. సమ్మక్క సారమ్మ గద్దెలు తయారు చేసి మొక్కులు సమర్పించుకుంటున్నారు. మట్టితో పీఠం వేసి వెదురు కొమ్ము కుంకుమ భరణ ఉంచి దీపాలు వెలిగించి ప్రసాదం సమర్పిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మేడారం నుంచి శ్రీధర్ అందిస్తారు. మేడారం జాతరలో సమ్మక్క సారక్కలను పూజలు చేసుకునేందుకు మొక్కులు తీర్చుకునేందుకు చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతిసారి సమ్మక్క గద్దెల వద్దకు చేరుకోలేం కాబట్టి వాళ్ళ గుడారం ముందే మనం ఇక్కడ చూస్తున్నట్టు ఒక సమ్మక్క గద్దెలు నేర్చుకుంటారు. సో ఇక్కడ సమ్మక్క పూజలను కూడా చేస్తుంటారు. సో వాటి గురించి భక్తులు ఎట్లా చేస్తారు పూజలు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సమ్మక్క గద్దెలు వేసుకోవడం విధానం కావచ్చు, మొత్తం ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం అంటుంటారు కదా, అసలు ఎట్లా మొక్కులు చెల్లించుకుంటారు వాటన్నిటిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? నమస్తే అండి. మేడారానికి వచ్చే భక్తులందరికీ పేరున ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ సమ్మక్క మీకోసం సారలమ్మ మీకోసం ఎదురు చూస్తుందని అమ్మ పిలుపుగా ఈ అమ్ములమ్మ దేవుడమ్మ పిలుస్తూ ఉంది. అందరికీ ప్రతి ఒక్కరికి శివగణాదుల క్షణార్థి. ఇక్కడ వచ్చేసి తల్లికి మొక్కే మొక్కులల్లా మేము చేసేదల్లా మా మనసుతో అర్పితం. ఇది మొత్తం ప్రకృతితో విలీనం. ఏది ఉన్నా కానీ తల్లితో కలిసిపోవడమే. పసుపు కుంకుమ బరడీలే వాళ్ళ రూపకంగా ఎంచుకుంటాం. బెల్లం బంగారం ముద్దలుగా. ఇప్పుడు ఈ తినుంది నా శిష్యురాలు రాజేశ్వరి, తన పేరు. తన పాప బాగోలేదు, నాకు అమ్మవారు వస్తుంది. నాకు 14 years ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పటికి 15 years నాకు రాబట్టి నా నుంచి వచ్చే వాక్కు వీళ్ళు నమ్ముతారు. అమ్మకు మధ్యలో వీళ్ళకి మధ్యలో నేను ఒక వారధి, మీడియేటర్. ఆ తల్లి నా వెనక్కి వచ్చి చెప్పిన వాక్కు వీళ్ళకి ఫలించినందుకు వీళ్ళు నా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళకి ఇప్పుడు తల్లి చెప్పింది, నీకు నీ పాప బాగుంటే నాకు ఎత్తు బంగారం ఇయ్యి అంటే, బంగారం అంటే బెల్లం బుట్టలు. ఆ బెల్లం బుట్టలు తన పాపతో జోగించి ఆటపిల్లలతో ఇంటి దగ్గర చేసుకొని ఘనంగా ఆటపాటతో అమ్మవారికి అక్కడ అర్పించుకొని అవి ఏవైతే ఉన్నాయో అమ్మకి అర్పించేవి తీసుకొచ్చాము ఇక్కడికి. మనం ఎట్ టైమే గద్దె ప్రతిరోజు ఎక్కలేం. సో మనం అందుకోసమే ఈ చిన్న గద్దెలు వేసుకొని తల్లి ప్రతిరూపకంగా ఇక్కడ ప్రార్థించుకుంటూ ప్రతిరోజు అమ్మ ఇక్కడ ఉంది అనే భావంతో చేసుకుంటూ నడుస్తాం. అమ్మకైతే మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ గద్దెలు తీసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి ఆ గద్దెలు అర్పించుకొని ఆ బండారు, ఆ పసుపు కుంకుమలు, ఆ తర్వాతకి బెల్లం బుట్టలు, బంగారం అమ్మకి ఇచ్చుకొని రావడం ఇక్కడ నడుస్తున్న ఆనవాయితీ. మొక్కులంటూ ప్రత్యేకంగా తల్లి మనల్ని ఏం కోరింది లేదు, ప్రేమగా తన దగ్గరికి రావాలని. అందుకే ప్రతి ఒక్క దాన్ని ఆమె కరుణిస్తూ అంటూ ముట్టని కౌసని ఏ దానికే నా తల్లి ఓర్చుకున్న పేరు పెట్టింది. ప్రతి ఒక్కరికి సంతానం లేని వాళ్ళకి పెట్టిన పేరు సమ్మక్క సంతుకి. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఓడిగడతా వచ్చింది. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళలో నేను ఒకదాన్ని. ఎట్లుంటుంది మీ ప్రాంతంలో సమ్మక్క సారక్కది ఇప్పుడు 2 ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతర కాకుండా మిగతా రోజుల్లో ఎట్లా చేస్తుంటారు? మేము డైలీ ప్రతిరోజు లేసుకొని తల్లికి తెల్లవారి ప్రతి బుధవారం అయితే గద్దె అలుకుతాం. అంటే డైలీ ఉండదు తల్లికి. ఉందా సమ్మక్క గద్దె? మా ఇంటి దగ్గర ఉన్నాయండి, ఇంట్లో ఉన్నాయి. అంటే ఇంటి బయట చిన్నగా ఇల్లారి కట్టుకొని గుడి. ఇప్పుడు సమ్మక్కకు భయంకపేటలో ఇల్లారు ఉంది కదా, ఆ మాదిరి మా దగ్గర ఇల్లారు ఉంది. దాన్ని ప్రతిరోజు నీట్గా చేసుకొని కడగడం అంటూ, అంటే తల్లికి అభిషేకం అంటూ ఉంటే అది ఈ టైంలో మాత్రమే, అంటే పూర్తిగా కడగడం. లేదంటే బుధవారం అమాసకి పుణ్యానికి అలుక్కొని బొట్లు అలుక్కోవడం తప్ప ఇంకోటి ఉండదు. అమ్మకి ప్రతిరోజుగా నిష్టగా అనేది ఏం లేదు. నువ్వు ఎన్ని పూటలు తిను, చెయ్యి, ఏమన్నా చెయ్యి. అమ్మ సమ్మకి ఏడున్నావంటే పిలిస్తే పలుకుతా అంటది తల్లి. తన కోసం మొక్కల్లా అని అంటే నీ మనసే, ఇంకేం లే. ఆమె కోరుకునేదల్లా ప్రకృతి. ఆ ప్రకృతిని మనం కాపాడుకుందాం, ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు ఈ వెదురు కొమ్మ తర్వాత కుంకుమ భరణి 2 పెట్టింది కదా, ఎందుకు అంటే ఎట్లా సమ్మక్క వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా మనం మీరు ఎట్లా చేద్దామా? ఇప్పుడు సమ్మక్క తల్లికి పాలగుంజలు ఉన్నాయి అక్కడ నిలువెత్తు రూపంగా. ఆ తల్లికి సింహాసనంగా ఈ గద్దెలు. తల్లి వచ్చేదల్లా ఇప్పుడు అడారికుండా మట్టి కుండ ఉంటుంది కదా, దాంట్లో వెదురు బొంగు, అందులో కుంకుమ రాసి ఇవన్నీ ఉంటాయి కదా, అవి తల్లి రూపకంగా మనం భావించుకుంటాం. ఆ బరడికి ఇది ప్రతిరూపకంగా ఈ చిన్న బరడి, అంటే నా ఊహకి ఇది సమ్మక్క, అది సారక్క. అట్లే వాళ్ళు తీసుకొచ్చేదానికి ఇప్పుడు నేను పెట్టిన ఈ వెదురు కర్ర ఏంటంటే, ఆ తల్లికి ఇప్పుడు ఏది చేసినా పాలగుంజ చుట్టూతగా వెదురు బొంగులు అల్లి పెడతారు. సేఫ్ సైడ్గా మనం వేసే ఏదైనా కానీ ఆ అడారి కుండకి తగిలితే భిన్నం అవ్వచ్చు. మనం దైవాన్ని కాపాడాలి. ఇంత జ్యోతి పెట్టినా దాని చుట్టే ఇట్లా మట్టి గబ్బు పెట్టాను నేను. సో అడారి కుండ కోసం వీళ్ళు ఏం చేస్తారు, ఎదురు బొంగులు చుట్టూ తల్లడం పెట్టడం జరిగింది. దీనికంటే పూర్వం ఇంకోటి ఏంటంటే, ఆ తల్లి పుట్టినప్పుడు పెరిగే జాగ కూడా కానీ, ఆ తల్లి పుట్టిన పుట్ట కానీ అంత వెదురు కిందే ఉందనేసి నమ్మకం. పెద్దలు చెప్పిన మాటకి అదే విశ్వాసకంగా వెదురు బొంగులు ఇప్పుడు మీ ఇంట్లో మొక్కినప్పుడు కానీ వెదురు బొంగులేంది సమ్మక్కను మొక్కలేం మేము. వెదురు ఆకు వెదురు బొంగులేంది మేము సమ్మక్కను చెయ్యం. ఇప్పుడు మేము కట్టుకునే కంకణాల్లో కూడా ఈ వెదురు బొంగే ఈ టైంలో మాత్రం. ఏంది అసలు ఎప్పుడు మీకెందుకు ఏమని మొక్కుకున్నారు, ఏమేమి చేస్తున్నారు? అంటే మాకు తరచూ హెల్త్ బాగాలేకపోవడం, నాకు ప్రాబ్లం, మా హస్బెండ్కి
టోటల్ మా ఫ్యామిలీకి ప్రాబ్లం. దానివల్ల నేను అమ్మని ఆశ్రయించిన. అమ్మ చెప్పింది నాకు 100% సక్సెస్ అయింది. దానికోసమని నేను మొక్కడానికి అమ్మ దగ్గరికి వస్తే ఇట్లా వేయాలన్న తర్వాత అట్లనే చేస్తే నా పాప బాగుంది, మా హస్బెండ్ నేను కూడా బాగున్నాను. అమ్మ లేకపోతే ఈ పాటికి నేను కూడా లేకపోయేదాన్ని. సమ్మక్కను మీరు చిన్నప్పటి నుంచి కొలుస్తున్నారా లేకపోతే లేదు, మా ఫ్యామిలీ బాగాలేనప్పటి నుండే అమ్మని నేను నిలుపుకున్నా. అమ్మ దగ్గరికి వెళ్ళాకే అమ్మని నిలుపుకున్నా. ఇప్పుడు ఇంట్లో సమ్మక్క గద్దెలు వేసుకున్నారా మీరు? అట్లేం లేదు, కాకపోతే ఇక మామూలుగా బొట్లు పెట్టుకొని ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాను. నాకు ఇంట్లో ప్రతిరోజు మొక్కుకోవడానికి కావలసుకోవాలని ఒక పీఠం పెట్టుకొని అక్కడ మొక్కుకుంటాను. ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు మీరు? మేము ఇవాళ పొద్దున్న వచ్చినాం. ఎన్ని రోజులు ఉంటారు? మొత్తం ఎంతమంది వచ్చారు మీరు? మేము 14 మంది 15 మంది దాకా వచ్చినాం. ప్రతిరోజు ఇంకా ఈ సమ్మక్క పూజలన్నీ చేస్తున్నారండి. చేస్తాం. ఏమేమి నైవేద్యాలు పెడతారు? ఎట్లా ఉంటుంది మీ మొక్కు? ఎట్లా ఏమేమి చేస్తారు? ఏమేమి చేసినాం? మేము అంటే ఈరోజు వచ్చినాం. ఈరోజు వచ్చి ఈరోజు మంగళవారం కాబట్టి ఇక ఏం వేరే ఉండదు కాబట్టి పప్పుచారు చేసి అమ్మకి అర్పించుకొని మేము తినేసాం. ఇక రేపు అమ్మకి ఇంకేదైనా అట్లా మేము ఏం చేయాలని అమ్మకి ఏదైనా ఇచ్చి మేము తింటాం. మేకలు కానీ కోళ్ళు కానీ ఏదైనా కూడా అమ్మకు నైవేద్యం పెట్టినాక తినడం ఆచారం. అంటే మీరు ఉండే టెంట్ దగ్గరనే అన్ని చేస్తున్నారు? చేసుకుంటాం. అమ్మలు గద్దెకెక్కినాక వాళ్ళని దర్శనం చేసుకొని బయలుదేరుతాం. సమ్మక్క పోయే దారులను అంటే ఏమేమి చేస్తుంటారు మీరు? అంటే ఇక ఏం చేద్దాం, ముగ్గులు వేయడం కానీ అమ్మని చూడడం. కోసం అలికిన ప్రతి ఒక్క నీటి బిందువు మీద ఆ తల్లిని తీసుకొచ్చి అతని పాదం పడుతుంది. ఆ తల్లి నడిచి రాదు. ఆ తల్లి రూపకంగా భావించి ఆడారికుండ, ఆ ఆడారికుండను మోస్తున్న పూజారి తనే మాకు ఇప్పుడు దైవం. అతనైతే ఏ అడుగైతే వేస్తాడో మనం వేసే ఆ చిన్న చిరు ముగ్గులో అడుగు పడితే మనం వేసిన స్పర్శ తగులుతుంది కదా, అంతకే పుణ్యం చాలనుకునే వాళ్ళం మేము. ఆ తల్లి ఆదాని మీద నడిచింది, ఆ ముగ్గు మీద అంటే అలుకు మీద నడిచింది అని అంటే మాకు ఎంతో ఆనందం. ఆమె మా ఇంటికి వచ్చింది, ఇంకా మమ్మల్ని తలిగింది. ఇప్పుడు ఒక దైవంతో స్పర్శ కలిగితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తిరుపతిలో శ్రీవారి పాదాలు ఉన్నాయి, వాటిని స్పర్శించే ఒకప్పుడు అవకాశం ఉంది, ఇప్పుడు లేదు, ఆపేసినారు. ఆ స్పర్శిస్తే మనకి ఏదైతే భావన ఉందో ఇక్కడ కూడా అదే సేమ్. ఆ తల్లిని అట్లా భావించుకుంటాం. ఆ పూజారంటూ ఆ అడుగు వేస్తా పోతాయి, అది మాకు ఆనందం. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీధర్ విజిక్, మేడారం నుండి.